దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరి నూతన దినములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరిచి ఈరోజు మన జీవితంలో గొప్ప కార్యములు చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ఈ వాగ్దానము పొందుకోవడానికి ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును విశ్వాసముతో నమ్మకముతో పొందుకోగలిగితే ఖచ్చితంగా ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్ములను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి ప్రార్థన. పరిశుద్ధుడు అనేక వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. దినవృత్తాంతములో మొదటి గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనమును చదువుకుందాం. మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. దేవుని స్తోత్రం. మేము నీ పక్షమున ఉన్నాము, సమాధానము కలుగునుగాక. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నాడండి. ఈ యొక్క పరిస్థితి మనం గమనిస్తే దావీదు సౌలును బట్టి భయపడి దాగి ఉన్నటువంటి సమయము. సౌలు తరుముతో ఉన్నాడు, దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. దావీదు సౌలు చేతిలో పడకుండా తప్పించుకొని కొండల్లో, గుహల్లో, వాగుల్లో దాక్కుంటున్నాడు. తన ప్రాణాన్ని కాపాడుకుంటున్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. శత్రువులు అతనిని వెంబడిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో భయముతో అపాయంలో ఉన్నటువంటి దావీదు దగ్గరకు, రేపు ఏం జరుగుతుందో తెలియనటువంటి దావీదు దగ్గరకు 30 మందికి పైన ఒక అధికారి అమస్యే దావీదు దగ్గరకు వచ్చి ఒక శ్రేష్టమైనటువంటి అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. దావీదు యెష్షయి కుమారుడా, భయపడవద్దయ్యా. ఈ యొక్క సౌలును చూసి భయపడుతున్నావా? పరిస్థితిని చూసి భయపడుతున్నావా? నీ జీవితంలో సమాధానం లేదు. పరిగెత్తుతూ ఉన్నావు. ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలియడం లేదు. కాబట్టి దేనికి భయపడవద్దు. మేమందరము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక. ఎంత శ్రేష్టమైనటువంటి మాట దేవుని బిడ్డలారా. దావీదు పక్షమున దేవుడు ఒక గుంపును అతనికి సపోర్టుగా నిలబడడానికి దేవుడు పంపించినట్లుగా మనం చూస్తాం. నీకు సమాధానము. నిజమే, ఈరోజు మనలను కూడా శత్రువైనటువంటి అపవాది వెంటాడుతూ ఉన్నాడేమో. ఆర్థికపరమైనటువంటి శత్రువు, బలహీనత అనేటువంటి శత్రువు, సమస్య అనేటువంటి శత్రువు ఈరోజు నిన్ను వెంటాడుతూ ఉందేమో. ఈరోజు ప్రభు అంటున్నాడు, భయపడవద్దు, నేను నీ పక్షమున ఉన్నాను, నేను కార్యము చేయబోతూ ఉన్నాను, నీకు సమాధానము కలుగునుగాక అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు సమాధానము లేకుండా, ఈరోజు నీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఎన్నో పరిస్థితుల మధ్య నీవు వెళుతూ ఈరోజు నీకు సమాధానం, సంతోషం, ఆనందము లేదేమో. గలిబిలి, అలజడి నీ జీవితంలో ఉందేమో. కృంగిపోతున్నావా? ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు, నేను నీ పక్షమున ఉన్నాను, నీకు నేను సహాయం చేస్తాను, సమాధానం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రభు దగ్గరికి రండి. మన పక్షమున వ్యాజ్యమాడే దేవుడు, మన పక్షమున మాట్లాడే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు ఈరోజు అభయం ఇస్తూ ఉన్నాడు. ప్రభు మీద ఆనుకోనండి, ఆధారపడండి. ప్రతి సమస్యను ప్రభుకు అప్పగించండి. మీకు సహాయం చేసి సమాధానం అనుగ్రహించి మీ జీవితాలలో గొప్ప కార్యములు చేయనుగాక. ఆమేన్.
ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. చక్కని వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. సమాధానం, సంతోషం ఇవ్వండి. ఈ ప్రార్థనలో ఏకీభవించి ఏ ఏ కార్యాలైతే మిమ్మల్ని అడుగుతూ ఉన్నారో వాటన్నిటిని అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని, సమాధానము, సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.